ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను దేశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బోనిగల సాల్మన్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే మహోదయ. సార్, పెట్టుబడి పెట్టడానికి స్టాక్ మార్కెట్ లో రకరకాల రంగాల వారు రకరకాల ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అందులో పిఎంఎస్ అని కూడా అంటూ ఉంటారు కదా. అసలు ఈ పిఎంఎస్ అంటే ఏంటి? అందులో పెట్టుబడి పెట్టామనుకోండి ఎట్లాంటి లాభ నష్టాలు ఉంటాయి? ఎవరికి అది బాగుంటుంది? చూడండి మహోదయ, పిఎంఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. అంటే మన పోర్ట్ఫోలియోని మేనేజ్ చేస్తారు. ఎవరు మేనేజ్ చేస్తారంటే ఒక బాడీ కార్పొరేట్. బాడీ కార్పొరేట్ అంటే ఏమిటంటే చట్టబద్ధమైన లీగాలిటీ ఉంటుంది. ఇది పిఎంఎస్ సర్వీసెస్ సెబీ అండర్లో రెగ్యులేటెడ్. ఇది కూడా సెబీ అండర్లో రెగ్యులేటెడ్ అయితే ఇది ఏం చేస్తారు? అడ్వైజ్ చేస్తారు, లేదంటే డైరెక్ట్ చేస్తారు, లేదంటే అండర్టేక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇన్వెస్టర్. ఏంటి, మనకి ఇన్వెస్టర్ యొక్క పోర్ట్ఫోలియోని సెక్యూరిటీస్ని మేనేజ్ చేస్తారు లేదా అడ్మినిస్ట్రేట్ చేస్తారు. ఓకేనమ్మా. సెక్యూరిటీస్ అంటే ఏంటి? స్టాక్స్ ఆర్ ఫండ్స్. సెక్యూరిటీస్ అంటే దానికి ఒక విలువ ఉంటుంది, ట్రేడింగ్ అవ్వాలన్నమాట, వాటిని సెక్యూరిటీస్ అంటారు. ఇప్పుడు పిఎంఎస్ 2 టైప్స్ అమ్మా. ఒకటి డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. విచక్షణతో పిఎంఎస్ మేనేజరు ప్రతి ఇన్వెస్టర్ యొక్క ఫండ్స్ మేనేజ్ చేస్తాడు. ఇండిపెండెంట్ గా మేనేజ్ చేస్తాడు. ఇన్వెస్టర్ యొక్క ఇన్వెస్టర్ అంటే ఇన్వెస్ట్ చేసే వ్యక్తిని ఇన్వెస్టర్ అంటారు. పిఎంఎస్ లో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత? 50 lakhs. ఏఎఫ్ లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 1 crore. పిఎంఎస్ లో 50 lakhs. అంటే ఇక్కడ కూడా ఇచ్చిన ఇన్వెస్టర్స్. అయితే డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజర్ అంటే ఆ మేనేజ్మెంట్ పోర్ట్ఫోలియో మేనేజ్ చేసే మేనేజరు ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా మేనేజ్ చేస్తారు. దాన్ని డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజర్ అంటారు. అలాగే నాన్ డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. నాన్ డిస్క్రిషనరీ అంటే ఏమిటంటే ఇక్కడ పిఎంఎస్ మేనేజర్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ మేనేజర్ ఎలా చేస్తారంటే ఇన్వెస్టర్ యొక్క అతని యొక్క సలహాలను బట్టి, ఇన్వెస్టర్ యొక్క అడ్వైజ్ ని బట్టి వీళ్ళు మెయింటైన్ చేస్తారు. నాన్ డిస్క్రిషనరీ అంటారు. అయితే పిఎంఎస్ లో ఇన్వెస్ట్ చేయాలంటే అగ్రిమెంట్ ఉంటుంది. ఇన్వెస్టర్ కి పిఎంఎస్ కి మధ్య అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ లో ఏముంటాయి అంటే మ్యూచువల్ రైట్స్. ఇన్వెస్టర్ కి ఏం రైట్స్ ఉంటాయి, పిఎంఎస్ సంస్థకి ఏం రైట్స్ ఉంటాయి. అలాగే లయబిలిటీస్, బాధ్యతలు. ఈ పిఎంఎస్ సంస్థకి ఇన్వెస్టర్ కి మధ్య అగ్రిమెంట్ ఉంటుందమ్మా. అగ్రిమెంట్ లో ఏముంటాయంటే ఇద్దరికి మ్యూచువల్ రైట్స్. ఇన్వెస్టర్ కి ఏమి రైట్స్ ఉంటాయి, పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఎంటిటీకి ఏం రైట్స్ ఉంటాయి. అలాగే లయబిలిటీస్, బాధ్యతలు, ఆబ్లిగేషన్స్. ఆబ్లిగేషన్స్ ఎట్లాంటి ఆబ్లిగేషన్స్ అంటే ఫండ్స్ మేనేజ్ చేయటం ఎట్లా, ఎప్పుడు ఈ ఫండ్స్ కోసం 50 lakhs ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఇన్వెస్టర్ ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ మనకి అగ్రిమెంట్ లో ఉంటాయి. అలాగే ఈ పిఎంఎస్ మనం అనుకున్నదే రెగ్యులేటెడ్ బై సెబీ. తర్వాత ఏంటంటే అమ్మా, ఈ రెగ్యులేషన్ సెబీ స్కేల్ ఆఫ్ ఫీజు గురించి ఎంత ఛార్జ్ చేయాలి ఏంటన్నది ఏం ప్రిస్క్రైబ్ చేయలేదు. అయితే కానీ సెబీ ఏం చెప్పిందంటే, రెగ్యులేషన్ ఏం చెప్పిందంటే పిఎంఎస్ షల్ ఛార్జ్ ఫీ యాజ్ పర్ అగ్రిమెంట్ విత్ ది క్లయింట్ ఫర్ రెండరింగ్ ది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. అంటే అగ్రిమెంట్లో ఫీజు ఎంత అని మీరు అగ్రిమెంట్లో మనం చూపించవచ్చు. సో ఇక్కడ ఎట్లుంటుందంటే ఫీజు ఎట్లుంటుందంటే ఫిక్స్డ్ అమౌంట్. అంటే ఇన్వెస్టర్ ఫండ్స్ మేనేజ్ చేస్తున్నారు కదమ్మా పిఎంఎస్ సంస్థ. సో అగ్రిమెంట్లో ఎంత ఫీజు, ఫిక్స్డ్ అమౌంట్, లేదా రిటర్న్ బేస్డ్, ఇంత రిటర్న్ కంటే ఎక్కువ వస్తే ఈ ఫీజు ఉంటుంది, లేదా కాంబినేషన్ ఆఫ్ బోత్, ఫిక్స్డ్ అమౌంట్ ప్లస్ రిటర్న్ బేస్. ఇది ముందే అగ్రిమెంట్ బిట్వీన్ ఇన్వెస్టర్ అండ్ పిఎంఎస్. అయితే మినిమం ఎంత అంటే పిఎంఎస్ ఈజ్ రిక్వైర్డ్ టు యాక్సెప్ట్ మినిమం 50 lakhs. 50 lakhs కంటే తక్కువ తీసుకోవడం. అయితే ఇది ఎలా తీసుకోవచ్చు అంటే 50 lakhs డైరెక్ట్ గా తీసుకోవచ్చు ఫండ్స్ బ్యాంక్ నుంచి, లేదా కొంతమంది దగ్గర ఏంటి ఆల్రెడీ స్టాక్స్ ఉంటాయి, సెక్యూరిటీస్ ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 20 lakhs బ్యాంక్ అకౌంట్ నుంచి 30 lakhs స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, మొత్తం కలిపి 50 lakhs ఉండాలి. ఓకేనా అమ్మా? సో ఈ పిఎంఎస్ ఏంటంటే
ఒకసారి పిఎంఎస్ కి 50 lakhs ఇన్వెస్ట్ 50 lakhs ఇచ్చిన తర్వాత ఆయన తరపున పిఎంఎస్ సంస్థ అప్పు తీసుకోవడానికి లేదు. జనరల్ గా ఏంటి, మనం ఇప్పుడు నేనున్నాను, నా పేరు మీద స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, నాకు ఎప్పుడైనా నీడ్ ఉన్నప్పుడు నేను అప్పు తీసుకోవచ్చు. ఇక్కడ పిఎంఎస్ సంస్థలో పిఎంఎస్ కెన్ నాట్ బారో ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్స్. ఓకేనమ్మా. ఇది పిఎంఎస్ ఏంటంటే యూనిక్ నీడ్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్. ఇక్కడ కూడా పిఎంఎస్ లో కూడా హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక సంక్లిష్టమైన ఇన్వెస్ట్మెంట్స్ అమ్మా. మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఏఐఎఫ్లు కానీ, పిఎంఎస్ కానీ అన్ని రెగ్యులేటెడ్ బై సెబీ. అయితే మ్యూచువల్ ఫండ్స్ హైలీ రెగ్యులేటెడ్. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే చిన్న ఇన్వెస్టర్స్, సామాన్యమైన ప్రజలందరూ ఉంటారు కాబట్టి హైలీ రెగ్యులేటెడ్. పిఎంఎస్, ఏఐఎఫ్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ కొంచెం లెస్ రెగ్యులేటెడ్. ఓకేనమ్మా. అలాగే మినిమం రిక్వైర్మెంట్ ఏఐఎఫ్ లో 1 crore, పిఎంఎస్ లో 50 lakhs, మ్యూచువల్ ఫండ్స్ లో అయితే 100 rupees నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏఐఎఫ్ కానీ, పిఎంఎస్ కానీ కాంప్లెక్స్ ఇన్వెస్ట్మెంట్, సంక్లిష్టమైన ఇన్వెస్ట్మెంట్, అలాగే రిస్క్స్, హై రిస్క్స్ ఉంటాయని మీరు అర్థం చేసుకోవాలి. సో పిఎంఎస్ అనేది, ఏఐఎఫ్ అనేది హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ కోసం డిజైన్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్, హై రిస్క్ ఉంటాయి. సో పిఎంఎస్ లో ఏమిటంటే అగ్రిమెంట్ ఉంటుంది. 2 types ఆఫ్ పిఎంఎస్, డిస్క్రిషనరీ, నాన్ డిస్క్రిషనరీ. డిస్క్రిషనరీ అంటే పిఎంఎస్ మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్ కి విచక్షణ ఉంటుంది, ప్రతి ఇన్వెస్టర్ కి ఇండివిజువల్ గా మేనేజ్ చేయడానికి ఉంటుంది. నాన్ డిస్క్రిషనరీ అంటే అకార్డింగ్ టు ఇన్వెస్టర్ సలహా ప్రకారం ఆయన చెప్పినట్టుగా వినాలి, నాన్ డిస్క్రిషనరీ. ఫీజులు ఎట్లా ఉంటాయి, అగ్రిమెంట్ లో ఉంటాయి. ఏది కూడా అగ్రిమెంట్ లో లేనిది ఏది కూడా చేయడానికి అధికారం ఉండదు పిఎంఎస్ ఫండ్ మేనేజర్ కి. అదే విధంగా క్లయింట్ కి తెలియకుండా అప్పు తీసుకోవడానికి అధికారం ఉండదు. హైలీ రెగ్యులేటెడ్. పిఎంఎస్ ఆల్సో వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏఐఎఫ్ లో అవచ్చు, పిఎంఎస్ లో అవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లో అవచ్చు, రిస్క్ ఉంటుంది. అది అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోమని నేను ప్రజలు కోరుకుంటున్నాను. ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు సార్? చెన్నై 50 lakhs అంటే కామన్ మ్యాన్ 50 lakhs, మోర్ దెన్ 50 lakhs ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా. సో హెచ్ఎన్ఐ కోసమే సంక్లిష్టమైన ఇన్వెస్ట్మెంట్స్ పిఎంఎస్, ఏఐఎఫ్ రెండు. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే కామన్ మ్యాన్ కోసం, జనరల్ పబ్లిక్ కోసం. బట్ రెగ్యులేటెడ్ బై సెబీ. ఎక్కడ ఫ్రాడ్ జరగడానికి అవకాశం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, పిఎంఎస్ గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.